ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మన సాయి భక్తులందరూ ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఇక నీ బాధలన్నీ తీరినట్టే. అనుకోని ఒక వ్యక్తి నీకు ఎదురు పడతారు. అతని వల్ల నీ జీవితమే మారిపోవచ్చు. ఈ సాయి సత్యాన్ని ఒక్కసారి గ్రహించగలిగితే మన జీవితంలో పడుతున్న కష్టాలకు, బాధలకు, కన్నీళ్లకు ఎవరైతే కారణమవుతారో మన సాయి ఏ రూపంలో వచ్చి వారిని మంచివారిలా మారుస్తారో అన్నది ఊహించరానిది. ఎవరి జీవితంలో అయితే తన భర్తని మార్చాలి అని ఒక భక్తురాలు కోరుకుంటుందో వారి కోసం తప్పకుండా సాయి అలాంటి వారిని మార్చి తీరుతారు. అదే ఒక వ్యక్తి వల్ల మన ఇంట్లో సమస్యలు మొదలయ్యి పదే పదే వాటిని ఎక్కువ చేస్తూ ఉంటే ఎలా బుద్ధి చెప్పాలో ఈ చిన్న కథే ఒక నిదర్శనం. ఈ కథ విన్నాక మన జీవితంలో కూడా సాయి ఈ విధంగా మార్పులను తీసుకొస్తారు అనేది మనకు అర్థమవుతుంది. ఏ సమయానికి ఏ విధంగా ఎవరి ద్వారా సందేశం మనకు అందిస్తారో బాబాగారు తప్పకుండా ఈ కథని విని చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ఊరిలో పెద్ద జమీందారు ఉండేవాడు. అతనికి 2 కుమారులు. ఒకరు వెంకటేష్, మరొకరు ధీరజ్. జమీందారు చాలా తెలివైన వాడే. అయితే అంతేకాదు మంచి వ్యాపార వ్యక్తి కూడా. తన తెలివితో ఊర్లో బాగానే డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. పైగా ప్రజల మన్ననలు కూడా పొందుతాడు. ఎవరు సహాయం కావాలని వచ్చినా రామారావు మాత్రం తనకు తోచినంత సహాయం చేస్తూ వచ్చేవాడు. కానీ తన కుమారులు మాత్రం డబ్బు ఉందన్న పొగరుతో ఊర్లో తిరగటం, ఏదైనా సమస్య వచ్చినా డబ్బుతోనే సమాధానం చెప్పాలని చూసేవారు. వెంకట్ రామారావు పొలాల వ్యవహారాలు చూసుకునేవాడు. ఇక ధీరజ్ ఆవులు, వ్యాపారాలు వగైరా వగైరా చూసుకునేవాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉండగా వెంకట్, ధీరజ్ ఇలాంటి వ్యాపార వ్యవహారాలను కూడా చూసుకునేవారు కారు. చేదోడు వాదోడుగా రామారావుకి ఉండేవారు కాదు. ఏదీ పట్టనట్టుగా ఉండేవారు. ఒకరోజు రామారావు తన పిల్లల్ని 2 పిలిచి, అరే వెంకట్, ధీరజ్, మీరిద్దరూ చాలా పెద్దవాళ్ళు అయ్యారు. నా వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకోమంటే మీరేమో ఏమీ పట్టనట్టుగా ఉన్నారు. అలాంటిది నేను లేకపోతే నా వ్యాపార వ్యవహారాలు ఒకవేళ మీకు అప్పగిస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారో నాకు అంతు పట్టడం లేదు. అప్పుడు వెంకట్ ఇలా అంటాడు, నాన్న, మేము ఏదైనా సరే సాధించగలం. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు కాబట్టి మీరు ఇలా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అప్పటికప్పుడు ఏదో ఒక మాట చెప్పి వెంకట్ తప్పించుకుంటాడు. ఇక ధీరజ్ ఇలా అంటాడు, నాన్న, మీరు మమ్మల్ని పరిశీలించాలంటే మీ వ్యాపారంలో కొన్ని పనులు మా కోసం ఒక నెల రోజులు వదిలేయండి. ఈ నెల రోజులలోపు నీకంటే 2 లాభాన్ని పొంది చూపిస్తాము అని ధీరజ్ అనగానే రామారావుకి ఏం చేయాలో అర్థం కాక తన మిత్రుడైన కుశాల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ మిత్రుడు ఇలా పలకరిస్తాడు, ఏంటి రామారావు ఇలా వచ్చావు, ఏంటి సంగతి అని అంటాడు. అప్పుడు రామారావు, అవునరా, చాలా రోజులైంది నిన్ను కలిసి. నువ్వు రాజుగారి ఆస్థానంలో చేరినప్పటి నుండి నీకు వీలున్నప్పుడు నాకు కుదరటం లేదు, నీకు కుదిరినప్పుడు నాకు వీలు పడటం లేదు. కానీ ఈసారి నిజంగా పని మీదనే వచ్చాను. నువ్వే నాకు ఎలాగైనా సహాయం చేయాలి అని అడగగానే అప్పుడు కుశాల్, నువ్వు అడగటం నేను కాదనటం జరుగుతుందా? ఎలాంటి సహాయం కావాలన్నా నిరభ్యంతరంగా అడుగు. అడగటం మర్చిపోయాను, నీ పిల్లలు ఎలా ఉన్నారు అని ఆ కుశాల్ అడగగానే వ్యాపార బాధ్యతలు తీసుకున్నారా లేదా అని అడుగుతాడు. అప్పుడు రామారావు, సమస్య అంతా అక్కడే ఉందిరా, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని తన పిల్లల గురించి, తన పిల్లలు మాట్లాడిన మాటల గురించి తన దగ్గర వివరిస్తాడు. అప్పుడు కుశాల్ ఇలా అంటాడు, ఇంత జరుగుతూ ఉంటే నా వరకు తీసుకురాకుండా ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు. ఈ సమస్యకు పరిష్కారం అంతా ఒక్కచోటే ఉంది. అది వాళ్ళ బద్ధకాన్ని పోగొట్టడం కాదు. అప్పుడు రామారావు, వాళ్ళ బద్ధకంతో నేనేం చేయలేకపోతున్నానురా, నువ్వు దాన్ని పోగొట్టాను అంటున్నావేంటి అని అంటాడు. అప్పుడు కుశాల్ ఇలా అంటాడు, రామారావు, నువ్వు వారి తండ్రి కాబట్టి నువ్వు అలా ఆలోచిస్తున్నావు. అసలు సమస్య అది కాదు. వారు పుట్టినప్పటి నుండి అడిగినంత డబ్బులు నువ్వు ఇవ్వటంతో వారికి ఎక్కడ సమస్య అనేది కనబడలేదు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా కూడా దానిని డబ్బుతోనే పరిష్కరిస్తున్నారు. అంతే తప్ప వారిలో ఆలోచన శక్తి పెరగలేదు. సమస్యలు పరిష్కరించుకునే ఆలోచనలు కూడా పెరగలేదు.
అలా ప్రయత్నం కూడా చేయలేదని నాకు అర్థమవుతుంది. కాబట్టి వారికి డబ్బు విలువ ఏంటో అర్థం కాలేదు. ఇక ఈ విషయం గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను అని కుశాల్ అంటాడు. అప్పుడు పదరా రామారావు, నీ చెల్లెలు భోజనం వడ్డిస్తుంది, తిని వెళ్దాం అని అంటాడు. ఇంటిలోకి వెళ్ళి ఇద్దరూ కలిసి భోజనాలు చేసి కుశల్ రాజభవనానికి వెళతారు. రామారావు తన ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రామారావు తన పిల్లల్ని ఇలా పిలుస్తాడు. పిలిచిన తర్వాత, మీరు జాగ్రత్తగా వినండి. నెల రోజుల పాటు నా ప్రమేయమేమీ లేకుండా వ్యాపార వ్యవహారాలు అప్పగిస్తున్నాను. అది ఎవరైతే సక్రమంగా చూసుకుంటారో ఆస్తిపాస్తులన్నీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. రేపటి నుండి మీ సమయం అని చెప్పి కొంత డబ్బు ఇద్దరికీ ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు పనిచేయాల్సిన చోటికి వెళ్తారు. వెంకట్ పొలం దగ్గరికి వెళ్ళి పనివాళ్లతో ఇలా అంటాడు, చూడండి, ఈ రోజు నుంచి నేను చెప్పినట్టే మీరు చేయాలి. మా నాన్న ప్రమేయం ఇక పనుల మీద ఉండదు, అంతా నేనే చూసుకుంటాను అని అనగానే అప్పుడు ఆ పనివాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, ఇది వీడి చేతిలోకి వచ్చింది అంటే ఇక మీదట డబ్బులను విచ్చలవిడిగా తీసుకోవచ్చు అని అనుకుంటారు. అలాగే వీడికి పొలం పనులు కూడా సరిగా తెలియవు, కాబట్టి మనం ఏం చేసినా పని అనుకుంటాడు అని పనివాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తి వెంకట్ దగ్గరికి వచ్చి, అయ్యగారు, ఈరోజు మీ నాన్నగారిని కలిసి పొలం సమస్య గురించి చెప్పాలనుకున్నాను. ఈ రోజు నుంచి మీరే అంటున్నారు కాబట్టి మీకు చెప్పాలా లేదా నాన్నగారికి చెప్పాలా మీరే చెప్పండి అని ఆ పనివాడు అనగానే వెంకట్, ఏ సమస్య అయినా సరే నాకే చెప్పండి అని అంటాడు. ఏంటి ఆ సమస్య అని అడగగానే ఆ పనివాడు, అది మన పొలంలోకి రాత్రుల్లో గేదెలు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. అందుకోసం మాకు ఈ పొలం దగ్గరలో ఒక ఇల్లు కట్టించి ఇచ్చారంటే నేను నా భార్య ఇంటి దగ్గరే ఉండి ఈ పొలాన్ని కాపలా చూసుకుంటాము అని అంటాడు. అప్పుడు ఇంకో వ్యక్తి ఇలా అనుకుంటాడు, ఓరి దొంగబడవా, వీడు మాటలతోనే ఇల్లు కొట్టేశాడు. మరి నేను కనీసం కొంత డబ్బైనా అడగాలి అని చెప్పి, అయ్యా, ఈ పొలంలో ఎలుకలు రంధ్రాలు ఎక్కువగా పెడుతున్నాయి, వాటి నుండి పంట ఎక్కువగా నష్టపోతుంది. ఆ ఎలుకలు పెట్టిన రంధ్రాలన్నీ మూయించాలి అంటే కనీసం 10 మంది కూలీలు కావాలి. దానికోసం కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అది ఇచ్చారంటే నేను పంట నాశనం కాకుండా చూసుకుంటాను అని వాళ్ళిద్దరూ వెంకట్ దగ్గర సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి ధీరజ్ వస్తాడు. అన్నయ్య, నువ్వు ఇక్కడ వీళ్ళ సమస్యలు వింటున్నావా, ఒకసారి నాతో పాటు రా, అక్కడ సమస్యలు కూడా విందువు గాని అని చెప్పి వెంకట్ని ధీరజ్ పశువుల దొడ్డ దగ్గరికి తీసుకెళ్తాడు. దూరం నుండి రామారావు, కుశాల్ ఇద్దరు గమనిస్తూ ఉంటారు. అప్పుడు రామారావు ఇలా అంటాడు, వీరిద్దరూ కలిసి ఇలా మాట్లాడుకోవడం చూసి చాలా రోజులైందిరా, ఎప్పుడు చూసినా ఎవరి లోకంలో వారు ఉండేవారు అని అంటాడు. సరే, కొడుకుల్ని చూసి మురిసిపోయింది చాలుగాని పద వెళ్దాం అని కుశాల్ అంటాడు. కుశాల్, రామారావు ఇప్పుడు పశువుల దొడ్డ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో గమనించడానికి వెళ్తారు. ధీరజ్ పనివాళ్లతో ఇలా అడుగుతాడు, ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటో అని అంటాడు. అప్పుడు ఆ పనివాళ్ళిద్దరూ, అయ్యా, పాలు పితికిన తర్వాత సైకిల్ మీద పెట్టుకొని వెళుతూ ఉంటే అవన్నీ తొణికి కింద పడిపోతున్నాయి. అందువల్ల మాకొక మోటార్ సైకిల్ కొని పెట్టారంటే పాలు కింద పడిపోయే సమస్య ఉండదు అని అంటాడు. ఇంకొక వ్యక్తి ఇలా అడుగుతాడు, అయ్యా, ఆ ఆవులు ఆకలితో ఉండకూడదు అంటే గడ్డి కావాలి. గడ్డి కావాలంటే ఆవులను బండికి కట్టుకొని తీసుకెళ్ళాలి. ఆకలితో ఉన్న ఆవులు పని చేయలేవు కదా, వాటిని తీసుకెళ్లడం మంచిది కాదు కదా. గడ్డి కావాలంటే ఆవులు రావాలి, ఆవులు రాకపోతే గడ్డి రాదు, గడ్డి వస్తే గాని ఆకలి తీరదు. ఇలా వాటిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. మీరు దయతలిచి నాకు ఒక ట్రాక్టర్ కొని పెట్టారంటే ఆవులకు గడ్డి తీసుకురావడం సులభమవుతుంది. సరే, మేము ఆలోచించుకొని చెప్తాం అని చెప్పి వెంకట్, ధీరజ్ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళి నేరుగా తండ్రికి చెప్పాలని గదిలోకి వెళితే రామారావు, కుశాల్ ఇద్దరూ కలిసి చదరంగం ఆడుతూ ఉంటారు. అప్పుడు వెంకట్ ఇలా అంటాడు, నాన్న, మేము పనిచేసే చోట కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఈరోజే మొదటి రోజు కాబట్టి మీ సలహా కోసం వచ్చాము. మీకు పని అప్పచెప్పింది నేను విశ్రాంతి తీసుకోవాలని, మళ్ళీ నా దగ్గరికి సమస్యలు తీసుకొస్తే ఎట్లా అని రామారావు అంటాడు.
అంటాడు. వెళ్ళండి, మీ సమస్యలని మీరే పరిష్కరించుకోండి అని వాళ్ళ నాన్న గట్టిగా చెప్పి పంపుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒక చెట్టు క్రింద కూర్చుని ఇద్దరూ కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, పొలం దగ్గర పనివాళ్ళు పొలంలోకి గేదెలు వస్తున్నాయని, పంట నాశనం చేస్తున్నాయని అన్నారు కదా, దానికి వాళ్లకు అక్కడ ఇల్లెందుకు కట్టించాలి? రాత్రిపూట పొలానికి కాపలా ఉండమంటే సరిపోతుంది కదా అని ధీరజ్ అనగానే అప్పుడు వెంకట్, అవునరా, ఇది నాకు ఈ ఆలోచనే రాలేదు. అవును, ఆవులకి గడ్డి తీసుకురావడానికి ట్రాక్టర్ అడిగినప్పుడు నేను చెప్పాలనుకున్నాను, కానీ నాన్న వేరే సలహా ఇస్తాడేమో అని ఆగినాను. సరే, అదేంటో చెప్పు అని వెంకట్ అడగగానే ధీరజ్ ఇలా అంటాడు, మన పొలంలో గడ్డి బాగానే ఉంటుంది కదా, అదే తీసుకెళ్ళి వేస్తే సరిపోతుంది కదా, గడ్డి కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళడం ఎందుకు అని అంటాడు. అవునరా, ఇది కూడా మంచి ఆలోచనే అని అంటాడు. సరే, పొలం దగ్గరికి వెళ్దాం పద అని ఇద్దరూ కలిసి అక్కడి నుండి పనిచేసే వ్యక్తుల దగ్గరికి వెళతారు. ఎలకలు తవ్విన రంధ్రాలను మూయించడానికి డబ్బులు అడిగిన వ్యక్తితో ఇలా అంటాడు వెంకట్, రంధ్రాలను మూయించడానికి గంటసేపు అయితే సరిపోతుంది, గంటసేపు పనికి 10 మంది కూలీలు అని అబద్ధం చెప్తావా అని వెంకట్ అంటాడు. ఇలా ఇంకోసారి అబద్ధాలు చెప్పావంటే నేను పనిలో నుంచి నిన్ను తీసేస్తాను అని గట్టిగా చెబుతాడు. అలా ఆ పనివాడికి బుద్ధి చెప్పి అక్కడి నుండి ఇద్దరూ కలిసి పాలు సైకిల్లో తీసుకెళ్లే వ్యక్తిని వెనకాల నుండి వెళుతూ గమనిస్తారు. ఆ వ్యక్తి కొంచెం దూరం వెళ్ళి ఆగి కొందరికి పాలు పోసి డబ్బులు తీసుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు మనసులో, రామారావుకి పిచ్చి పట్టినట్టుంది, ఇలా తెలివిలేని దద్దమ్మలకు పని అప్పజెప్పాడు, పాలు అమ్మడానికి మోటార్ సైకిల్ కొనిస్తాడట ఆ పిచ్చోడు అని అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఆ పాల డబ్బాలను సరిచేసుకుని సైకిల్ మీద ఇంకా ముందుకు సాగుతాడు. అలా వెళ్తుంటే వెంకట్, ధీరజ్ ఇద్దరూ అడ్డుపడతారు. అప్పుడు ఆ వ్యక్తి భయంతో వణికిపోతాడు. పాలు ఒలికిపోతున్నాయని చెప్పి నువ్వు మధ్యలోనే అమ్ముకుంటున్నావా? రేపటి నుండి నువ్వు పనిలోకి రాకు అని వెంకట్ అంటాడు. అలా గట్టిగా అనడంతో ఆ వ్యక్తి వెంకట్ కాళ్ళ మీద పడి, అయ్యగారు, నన్ను క్షమించండి, తప్పైపోయింది, ఇక మీదట ఇలాంటి తప్పులు చేయను, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి అయ్యా అని బ్రతిమాలతాడు. అప్పుడు ఆ వెంకట్, ఈ ఒక్కసారికి నేను వదిలేస్తున్నాను, నేను మా నాన్నలాగా మంచివాడిని కాదు అని గట్టిగా బుద్ధి చెప్పి పంపుతాడు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగిందంటే ఖచ్చితంగా పనిలో నుండి తీసేస్తాను అని చెబుతాడు. ఇక అక్కడి నుండి తిన్నగా ఇద్దరూ కలిసి ఇంటికి వెళతారు. ఇక ఆ రోజు నుండి ఇద్దరు అన్నదమ్ములు కలిసి పని చేసుకుంటూ ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉండి పాడి పంటలపైన మంచి లాభాలని పొందుతారు. వాళ్ళు అంతలా పని చేయటం చూసి రామారావు కూడా ఎంతో సంతోషపడిపోతాడు. ఒరే కుశాల్, నువ్వు చేసిన పని నా పిల్లలలో ఎంతో మార్పుని తీసుకొచ్చింది, ఊహించలేని మార్పుని చూస్తున్నాను. కొన్ని నెలల క్రితం ఇల్లు కదలకుండా పనంటే ఏంటో తెలియకుండా ఉండే వారిద్దరూ ఇప్పుడు నా పనులన్నీ చక్కగా చూసుకుంటున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, నీకు ఎప్పటికీ నేను కృతజ్ఞుడినిరా అని మెచ్చుకుంటాడు. అప్పుడు కుశాల్, ఇన్ని రోజులు వాళ్ళు నువ్వు సంపాదించిన ఆస్తితో డబ్బుతో ఖర్చు పెడుతూ ఉన్నారు, కానీ ఇప్పుడు కష్టపడి పనిచేయడమే నిజమైన ఆస్తి అని తెలుసుకున్నారు కాబట్టి ఇంత సంతోషంగా ఉన్నారు. సరే కానీ ఇంకా నేను వెళ్ళొస్తా, మంత్రి గారి దగ్గర నుండి పిలుపొచ్చింది, అక్కడ ఏ సమస్యని పరిష్కరించాలో ఏంటో అని చెప్పి గుర్రపు బండి ఎక్కి అక్కడి నుండి కుశాల్ బయలుదేరతాడు. చూశారు కదా, ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం అందిస్తున్నారు అంటే, ఎక్కడైతే బద్ధకం అనేది ఉంటుందో అలాంటి వారికి తప్పకుండా ఒక గుణపాఠాన్ని బాబాగారు నేర్పుతారు. ఈ కథలో కుశాల్ వచ్చి వారి జీవితాలను ఎలా మార్చాడో అదే విధంగా బాబాగారు కూడా అంతే. మనం ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా కూడా బాబాగారు ఏదో ఒక రూపంలో వచ్చి మన సమస్యలను తొలగిస్తారు. ఇది మాత్రం సత్యం. మరి ఈ వీడియో గనక నచ్చితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.